వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన PVN మాధవ్ తన రాష్ట్ర పర్యటనను తిరుమల తొలి గడప అయిన కడప నుంచి ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఆయన దేవుడి కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ దర్శనం అనంతరం ఆయన పర్యటన మొదలైంది. ఈ పర్యటనలో భాగంగా కడప నగరంలోని నిర్వహించిన శోభయాత్ర విశేషంగా ఆకట్టుకుంది. వై జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ శ్రేణులతో నగరం మొత్తం కషాయ శోభను సంతరించుకుంది. ఈ యాత్ర వై జంక్షన్ కూడలి నుండి అప్సరా సర్కిల్, చిన్న చౌక్ మీదుగా ఆదిత్య కళ్యాణ మండపం వరకు ఉత్సాహంగా సాగింది. కింది స్థాయి కార్యకర్తను కూడా గుర్తించి అత్యున్నత స్థానానికి చేర్చగల ఏకైక పార్టీ మన ప్రధాని మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటిగా మనకి దేవుడు చెంతకు వెళ్ళాలి అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర సన్నిధి తిరుమలకి వెళ్ళాలి అంటే తొలి గడప నుంచి ప్రారంభించాలి. కేవలం అదే కాదు, దక్షిణాది ప్రాంతం నుంచి కాశీపురానికి వెళ్ళాలి అంటే ఈ గడప దాటి వెళ్ళాలి. ఉత్తరాది నుంచి రామేశ్వరం రావాలి అంటే ఈ గడప దాటి రావాలి. ఆ విధంగా 3 ప్రాంతాల నుంచి ఎవరైనా మిగతా ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ గడప తొక్కాల్సిన అవసరం ఉంది. కనుకనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నేను ఈ యొక్క రాష్ట్ర పర్యటన చేయాలంటే ఉత్తరాదికి వెళ్ళాలా, దక్షిణాదికి వెళ్ళాలా, మొత్తం సామూలాగ్రంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయాలి అంటే ఎంచుకున్న ప్రాంతం మన తొలి గడప, దేవుని గడప, కడప జిల్లా. మన కడప జిల్లా రాజకీయానికే కాదు, మన తెలుగు భాషకి ఈరోజు ప్రాచీన హోదాకి రావడానికి కారణమైందని తొలి తెలుగు శాసనం మన ప్రాంతంలోనే దక్కి మన భాషకి అత్యున్నత స్థానం, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ దేశంలో వచ్చిన 3 భాషల్లో తెలుగు భాష రావడానికి కడప జిల్లా కారణం. కడప జిల్లాలోనే అనేక మంది వైద్యులు అన్నమాచార్య, తాళపాక అన్నమాచార్య, వెంకటేశ్వర స్వామి ఎవరు, ఆయన వైభవం ఏంటి, ఆయనకి స్వరార్చన చేసి 32,000 కీర్తనలు రాసిన ఆ యొక్క ఆంధ్ర పద కవితా పితామహుడు అన్నమాచార్య పుట్టిన ప్రాంతం. అలాగే మనందరికీ తెలుసు, ఎవరైతే మన తెలుగు భాషకి ఒక నిఘంటువు రాసి ఈ యొక్క భాషలో అద్భుతమైన అనేక కవులు, ప్రజా కవిగా, సాంఘిక సంస్కర్తగా పేరుగాంచిన మన యోగి వేమన యొక్క పద్యాలు ముఖ్యమైపోతే ఆ పద్యాలు వెలికి తీసి మనకి ఆ అమృత భాగాన్ని అందించిన చార్లెస్ ఫిలిప్ బౌన్ మన ప్రాంతంలో కలెక్టర్ గా ఉంటూ తెలుగు భాష కోసం చేసిన ఎనలేని సేవకి దానికి ఒక పుస్తక రూపం తీసుకొచ్చి ఆ యొక్క నిఘంటువుని తొలి ఆంగ్ల తెలుగు నిఘంటువుని తయారు చేసిన వ్యక్తితో పాటు మన ఇతిహాసంలో ఉన్న అనేక చరిత్ర పుటలు రాసిన వ్యక్తి సిపి బ్రౌన్. అలాగే యోగి వేమన గారి వేమన శతకాన్ని కూడా తీసి మనకు అందించారు. యోగి వేమన అంటే ఆట వెలది అనే పద్యాలు రాసి వేసిన ఈతగాడు. అలాగే ఏదైతే ఛాందస భావాన్ని తొలగించిన ఒక సాంఘిక సంస్కర్త, అటువంటి యోగి వేమన మన ప్రాంతం వాడే. అలాగే అనేక మంది ఆ యొక్క యోగి వేమన, సిపి బ్రౌన్ యొక్క ముందుకు తీసుకెళ్ళడానికి జానవర్తి హనుమంత్ శాస్త్రి గారు, బ్రౌన్ శాస్త్రి గారు కడపలో ఉండి మన సిపి బ్రౌన్ యొక్క ఏదైతే గ్రంథాలయాన్ని నిర్మించి అన్ని గ్రంథాలు తెలుగు భాషకు సంబంధించిన 30,000 పైగా గ్రంథాలయాన్ని కూడా సమీకరించి ఒకే చోట చేర్చిన అద్భుతమైన నిలయం మన కడపలోనే ఉంది. అలాగే అనేక మంది రాజకీయ నాయకుల ప్రస్థానం, అనేక మంది ఈ ప్రాంతం నుంచి దేశ వ్యాప్తంగా వెళ్లి అనేక రకాలుగా మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లారు. కడప నుంచే రాయలసీమ నడుగుంది, ఇక్కడి నుంచే రాయలసీమ సంబంధించిన వైభవం అంతా జరుగుతుంది. తప్పనిసరిగా నా యొక్క మొదటి ప్రయాణం
పార్టీ కార్యకర్తలు కలిసి ప్రయాణం కడప నుంచి మొదలై మొత్తం రాయలసీమ పూర్తి చేసి మొదట విడత 31 వరకు కంప్లీట్ చేయాలనే ఆలోచనతోనే ఈ ముందుకొచ్చాను. మీ అందరికీ తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి సారథ్యం అనే ఒక పేరు పెట్టడం జరిగింది. చాలా మంది ఏమిటి సారథ్యం? భారతీయ జనతా పార్టీకి ఉన్న సారథ్యం ప్రపంచంలో అతిపెద్దగా పార్టీని మలిచి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గౌరవాన్ని ఇచ్చిన మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు సారథ్యం వహిస్తున్నారు. ఆ సారథ్యాన్ని ప్రతి గడప గడపకి తీసుకెళ్లే పని మనందరం చేయడం. మనందరి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామ గ్రామాన మన జెండా ఎగరాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ యొక్క సారథ్యం మనందరం కూడా మన యొక్క లక్ష్యం అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు ఈ యొక్క అభివృద్ధి ఫలితాలు వెళ్ళాలి. ఇవాళ ఈ సారథ్యం యొక్క నేపథ్యం చిట్ట చివరి ఉన్న కార్యకర్త వరకు పార్టీ వెన్నంటుండి ఏపీ అతని బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ఒక కార్యక్రమాన్ని నాంది ప్రస్తావన చేస్తానని మనం గమనించాలి. ఇవాళ మనందరం కూడా నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, ఒక గొప్ప పార్టీలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ త్యాగదనుల యొక్క పార్టీ. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం బలిదానమైన నాయకులు ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కేవలం మాటలే కాకుండా ఒక పార్టీ మీద డిఫరెంట్, ఒక ప్రత్యేకత కలిగిన పార్టీగా దేశవ్యాప్తంగా సుమారు 19 రాష్ట్రాల్లో మనం పరిపాలిస్తాం. 11 సంవత్సరాలు నిరాఘాటంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలనలో ఉంది. 11 వసంతాల పూర్తి చేస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రతి వ్యక్తికి ఏ విధంగా వచ్చాడు, ఏమేమి తెచ్చాడు అనే విషయాన్ని మనందరం కూడా తీసుకెళ్లే పనిలో మనందరం నిమగ్నమే ఉన్నాం. నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచాన్ని తీసుకుపోయే విధంగా తయారు చేసింది. ఇవాళ భారతదేశం ఒక గ్లోబల్ ఎకనామిక్ ఫోర్స్ గా, ఒక గ్రోయింగ్ రాష్ట్రంగా ఇవాళ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉందని మనం గమనించాలి. కేవలం ఆర్థిక శక్తిగానే కాకుండా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని చోట్ల కూడా అభివృద్ధి పదాలు ప్రతి ఇంటికి వెళ్లే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. ఆధార్ కార్డు, తన జనధన్ అకౌంట్, అలాగే మొబైల్ ఫోన్